వైభవంగా సంకటహార చతుర్థి పూజలు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో హేరాంబ గణపతి ఆలయంలో మంగళవారం అంగారక సంకటహార చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం గణనాథునికి ఆలయ అర్చకులు, వేద పండితులు గణపతి ఉపనిషత్తులతో వేదోక్తంగా క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలతో అలంకరణ చేసి మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఇట్టి పూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఈరోజు ప్రత్యేకంగా మంగళవారం సంకటహార చతుర్థి రావడం గణపతికి అత్యంత ప్రీతికరమైన దినం కావడంతో ఎవరైతే విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుంటారో వారికి సంకటాలు తొలగుతాయని, శుభాలు జరుగుతాయని వేద పండితులు తెలిపారు. పురస్తాజపదాజహార శక్రప్రవిధోమసార్వాయశః నిర్వే సముద్రపర్యంతాయ ఏకరాడితి విష్ణవే చరణ్నిర్వపదే వై విష్ణుః తన్నాస్తిత్వమేవ శరణం మమ మయామి సర్వదేవోపచారాయోపచారభక్తిపచారశిక్షోపచారో పుణ్యోహం తవ దర్శన పొద్దున్నాక ఏముండదు. దేవానానికో సాయం మాత్రం నిలవకున్నాను. ఇటు ఒకటి ఇవ్వండి. అరే ఎందుకంటే పైసలు ఇచ్చా నీకు ఒక పైసా 2 పైసలు వాళ్ళు ఇచ్చారు. ఆ దేవుడు కూడా అందు గురించే మేము ఏమని చెప్తామంటే ఇప్పుడు పోకూడదు అని చెప్తాం. అమ్మా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యే సర్వదా. ఈరోజు సంకటహర చతుర్థి. ఈరోజు విశేషం ఏమిటంటే మంగళవారం రోజు నాడు ఈ చతుర్థి రావడం చాలా విశేషం. ఈరోజు ఎవరైతే ఉదయం స్వామివారిని దర్శనం చేసి గణపతిని దర్శనం చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకొని ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే చేస్తారో వారికి సర్వ విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయని చెప్పబడ్డది. ఈ నియమం యొక్క ప్రాశస్త్యం ఏంటంటే సాయంత్రం వరకు నిదానం ఉండి ఏం తినకుండా ఉండి రాత్రి చంద్రోదయం అయినాక చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయాలి. ఈ సంకటహార చతుర్థి వ్రతం నియమం. ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో విద్యార్థి లభతే విద్యాన్, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం. విద్య కోరుకునే వారికి విద్య,
వివాహం కావాలనుకున్న వారికి వివాహం, సంతానం కావాలనుకున్న వారికి సంతానం తప్పకుండా కలుగుతాయి. కనుక ఈ వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాలు పొందండి. ముఖ్యంగా విశేషంగా ఈరోజు ధర్మపురి లక్ష్మీనరసింహ దేవాలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈశాన్య గణపతి, ఈ గణపతిని హేరంబ గణపతి అంటారు. ప్రతి మాసం ప్రతి సంకటహర చతుర్థి రోజు ఈ గణపతికి విశేష అభిషేకాలు జరుగుతాయి. ఇంకా ఈ అభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి ఎవరైతే గణపతిని దర్శనం చేసుకుంటారో వారికి సర్వ విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయి.